యాక్ట్ ఆఫ్ టెర్రర్కా? భారత భూభాగాన తుపాకులు పెట్టి భారతీయుల్ని చంపుతుంటే మతం పేరు అడిగినా అడగకపోయినా అది దాడే కదా. పహల్గామ్లో మేము జరిగింది కాదు, పుల్వామా తీసుకుందాం, ఎవరు మతం పేరు అడగలే, మరి దాడి కదా. ఇది ఇక్కడ రాజకీయం అండి. మతం పేరు అడగడం అడగకపోవడం అనేది రాజకీయం కాదు, తీవ్రవాదమే. ఖచ్చితంగా మతం పేరు అడిగి అటాక్ చేశారని నిజం. ఇక ఎందుకు దాన్ని పదే ఎంఫసైజ్ చేస్తున్నారు? దీన్ని భారతదేశంలో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ ఎజెండా, అది అసీం మునీర్ ఎజెండా. దాన్ని మన దేశంలో కూడా ఆ రకమైన డివిజన్ తేవాలని పాకిస్తాన్ వాళ్ళు చంపిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ పహల్గామ్లో అయితే మతం అడిగి చంపారు. మసీదుకు వెళ్తున్న ముస్లింలు చంపడం లేదా పాకిస్తాన్లో వాళ్ళు? మీరు ఉదాహరణకు బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLO వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు కదా, వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళు మసీదుకే పోతున్నారు కదా. తోటి ముస్లింలను కూడా చంపుతున్నారు కదా, మహాజర్లను. తోటి ముస్లింలను చంపుతున్నారు కదా, పఠాన్లను. తోటి ముస్లింలనే అటాక్ చేస్తున్నారు, హమదీయాలను. కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్, ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కొన్ని లక్షల మందిని ఊచకోతకొచ్చారు, అత్యాచారాలు చేశారు, మారణహోమం సృష్టించారు. ఎవరు సృష్టించినవాడు? ముస్లిమే, అనుభవించినవాడు ముస్లిమే కదా. బంగ్లాదేశ్లో వాళ్ళకి మద్దతుగానే కదా భారతీయులుగా మనం వెళ్ళింది. బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని లేపారు కదా. ఆయన ఎవరు? ఆయన ముస్లిం కదా. షేక్ హసీనా కుటుంబంలో బయట ఉన్న హసీనా రెహానా తప్ప మొత్తం కుటుంబాన్ని చంపేశారు కదా, వాళ్ళు ముస్లింలే కదా. షేక్ ముజిబుర్ రెహమాన్ మసీదు కూడా నాకు అర్థం కాని విషయం. మరి ముస్లింలు అయిన పాకిస్తాన్, ముస్లింలు అయిన తూర్పు పాకిస్తాన్ ఎందుకు చంపారు? బెంగాలీ జాతీయవాదాన్ని అణచివేయడానికి, ఉర్దూ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు కదా. అందుకని దీన్ని మతం కోణంలో చూడడం కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఎవరు కాదంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఎందుకు లేరు? దానికి ఆన్సర్ చెప్పండి మొదలు. ఇప్పుడు 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఉండరా? 4 జవాన్లే ఉంటే పహల్గామ్ దాడి జరిగేదా? వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు కదా, ఒక్కడినైనా చంపేవాళ్ళం కదా, ఇద్దరిని చంపేవాళ్ళం కదా, చాలామంది పర్యాటకులు కాపాడుకునే వాళ్ళం కదా. అసలు మొదలు 4 జవాన్లు ఉన్నారు, తర్వాత తీవ్రవాదులు రారు కదా, మరి ఎందుకు లేరు? ఈజ్ ఇట్ నాట్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్? అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది, ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు. సెక్యూరిటీ ల్యాబ్ జరిగింది అని గవర్నమెంట్ అగ్రీడ్, అమిత్ షా అగ్రీడ్. ఇది బయటికి మీడియాలో వచ్చింది. ఇప్పటివరకు ఏ మోడీ ప్రభుత్వంలో ఏ ప్రతినిధి అయినా అఖిలపక్షంలో మేము అలా అనలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారా? మీడియాలో పతాక శీర్షికలు వచ్చింది, పేజ్ 1లో కూడా వచ్చింది, మనం కూడా మాట్లాడుకున్నాం. అఖిలపక్షంలో కేంద్రం అంగీకరించింది భద్రతా లోపమని. నేను అప్రిషియేట్ చేస్తా ఎందుకంటే ఆనెస్ట్గా ఒప్పుకుంటే ఇక ముందు జరగవు తప్పులు. అందువల్ల నేను భద్రతా లోపం అని అంగీకరించిందని తప్పు పట్టడం లేదు. దట్ ఇస్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందో అంగీకరిస్తే దాన్ని సరి చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ రీతి అంగీకరించారు, బట్ కారణం ఏదైనా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? క్లియర్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. మార్చి చివరన ఏప్రిల్ మొదటి వారంలో ఇంటెలిజెన్స్ సమావేశం కూడా జరిగింది. మీరు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది, జూన్లో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రకు ముందు ప్రతిసారి దాడులు జరుగుతాయి. అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్. ఇది ఆ పహల్గామ్ అమర్నాథ్ యాత్రకు మెయిన్ బేస్, ఇంపార్టెంట్ బేస్ అంటారు. ఇది ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు భద్రతా బలగాలు లేవు? ఉదాహరణకు ఆ పర్యాటకుల్లో 4,000 ఒక్క కేంద్ర మంత్రి ఉంటే, కేంద్ర మంత్రి కుటుంబంతో వచ్చి భద్రత ఉండేదా కలేదా? నాకు చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. 4,000 మంది పర్యాటకుల్లో ఓ నంబియారు, ఓ మధుసూదన్లు కాక, ఒక కుటుంబాలకు కాక, ఒక కేంద్ర మంత్రి కుటుంబం ఉండుంటే మీరు ఎంత భద్రత పెట్టేవారు? అంటే విఐపీల భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు, పర్యాటకుల భద్రతకు ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదెవరి లోపము? దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడు? సెక్యులరిజం సూడో సెక్యులరిజం కాదా? మరి ఏ సెక్యులరిస్ట్లా సూడో సెక్యులరిస్ట్లా ఈ తప్పు చేసింది?
26 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా. ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు అడిగినప్పుడే ఎయిర్ లిఫ్ట్కు హెలికాప్టర్లు సమకూర్చి ఉంటే కేంద్ర హోంశాఖ పుల్వామా ఘటన జరిగి ఉండేది కాదు కదా. మనకు తెలియదు పాకిస్తాన్ అనేది ఒక పనికిమాలిన దేశం, ఓ దివాలాకోర్ దేశం, దానికి వేరే పని లేదు, మన దేశంలో హింసను ప్రేరేపించింది తప్ప మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటున్నా. కాశ్మీర్ లాంటి ప్రాంతానికి 1000కి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో ఎవరైనా పంపిస్తారో నాకు చెప్పండి. ఇవాళ మీరు ఒకసారి ఆ కర్రగుట్ట దగ్గరికి వెళ్ళండి, మిలిటరీ హెలికాప్టర్లు వాడుతున్నారు. అంటే మన దేశంలోనే ఉన్న మావోయిస్టులను ఎదుర్కోవడానికి మిలిటరీ హెలికాప్టర్లు వాడుతుంటే, సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉండి తీవ్రవాద పీడిత ప్రాంతమైన కాశ్మీర్లో రోడ్డు మార్గాన్ని తీసుకెళ్తారు ఎవరైనా సిఆర్పిఎఫ్ చేయాలను? ఇది నేను అడిగింది కాదు, అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడిగిన ప్రశ్న. అది కదా అడగాలి. పుల్వామాలో ఈ అనుభవం జరిగింది మనకు, భద్రతా లోపం. మరి అయినా కూడా మళ్ళీ పహల్గాంలో ఎందుకు భద్రతా లోపం జరిగింది? దీనికి ఎవరు బాధ్యత? ఎవరిపైన చర్య తీసుకున్నారు? భద్రతా లోపం జరిగిందని కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష మీటింగ్లో అడిగింది. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే మంత్రి పదవి రాజీనామా చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? మరి దీనికి ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఒక్క అధికారి పైన చర్య తీసుకున్న పేపర్లు వచ్చిందా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కొరకు? మరి ఇది ఎందుకు అడుగుతలేడు పవన్ కళ్యాణ్? సో పవన్ కళ్యాణ్ అడగాల్సిన క్వశ్చన్లు ఇవి. ఇందులో సెక్యులరిజం ఏంది, సూడో సెక్యులరిజం ఏంది? అందరూ భారతీయులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇండియాని డివైడ్ చేద్దామా, ఇండియాని యునైట్ చేద్దాం?